పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం చెందడంపై ఏపీ ప్రజలు ముఖ్యంగా రాజధాని ప్రాంత రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు. మరోపక్క ఏపీ రాజధానికి అమరావతి చట్టబద్ధత జరుగుతున్న నేపథ్యంలో జగన్ విషం కక్కుతున్నారని రైతులు ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ సీటుకు పరిమితం అవుతుందని, దేశ స్థాయిలో వైసీపీ వైఖరిపై ఎంత వ్యతిరేకత ఉందో పార్లమెంటు సాక్షిగా బట్టబయలైందని రైతులు విమర్శించారు. ఈ రోజు తమపై ప్రేమ ఉన్నట్లు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, గత 5 ఏళ్లు తమను పెట్టిన ఇబ్బందులు, కష్టాలు, కేసులు మర్చిపోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. పూటకో మాట నోటుకొచ్చినట్లుగా రాజధానిని జగన్ మార్చుతున్నారని మండిపడ్డారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతి ఏకైక రాజధానిగా పార్లమెంట్లోని చట్టబద్ధత కల్పిస్తూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఆ తర్వాత రాజ్యసభలో కూడా ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతి గెజిటెట్ రాబోతుంది. ఈ నేపథ్యంలోనే అమరావతి రైతులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మరోపక్క అమరావతికి సంబంధించి ఏకైక రాజధానిగా ప్రకటిస్తున్న నేపథ్యంలోని మరోపక్క మాజీ మంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై మనతో మాట్లాడడానికి అమరావతి రైతులు ఉన్నారు. వాళ్ళకి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా అమరావతికి సంబంధించిన దాదాపు 1631 రోజుల పాటు పోరాటం జరిగిన తర్వాత అమరావతికి సంబంధించి కూడా చట్టబద్ధ కల్పిస్తున్న నేపథ్యంలోని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? ఏముందంటే ఇప్పుడు మేము ఇంతకుముందు ఏమనుకున్నామంటే పాపం అమరావతిని వ్యతిరేకించినందుకే వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి, అందుకని అమరావతి వాళ్ళ ఇది మార్చుకుంటారేమో వాళ్ళ ఇదేనని చెప్పి అనుకున్నాం. వాళ్ళ వైఖరిలో ఏ విధమైన మార్పు లేదు. ఇవాళకు కూడా రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని చెప్పి చెబుతున్నాడు. పదమే లేదు, మేము వస్తే మళ్ళీ మారుస్తాం, మేము 3 రాజధానులకే కట్టుబడి ఉండాము అని చెప్పి ఒక మాట అయితే చెబుతున్నాడు. నువ్వు 3 రాజధానులకు కట్టుబడి ఉండయ్యా, నిన్ను రాకుండా రాష్ట్రంలో వైసీపీ పార్టీ అనేది లేకుండా మేము చేయటానికి కంకణం కట్టుకొని మేము కూడా సిద్ధంగానే ఉండాం. ఏ విధంగా అయితే నువ్వు చెబుతున్నావు. పాపం మిథున్ రెడ్డి గారికి అమరావతి రైతుల మీద ప్రేమ వచ్చింది. ఇప్పుడు మాకు ప్లాట్లు కూడా ఇవ్వలేదంట. అమరావతి రైతుల మీద ఇప్పుడు ప్రేమ గారిపోయి ప్లాట్లు ఇవ్వలేదని చెప్పి ఒక అభూత కల్పన అయితే పార్లమెంట్లో చేస్తున్నాడు. ఈ వైసీపీ పార్టీకి అనేది బుద్ధి రావాలి, ఇంకా వస్తుందని వేచి చూసే ధోరణిలో మేము ఉండాం. కానీ ఇది భూస్థాపితం అయిపోయినా కూడా వీళ్ళకి బుద్ధి అనేది రాదు. మరి ఇవాళ పార్లమెంట్లో 11 పార్టీలు అనుకూలమైన ఇచ్చేసినాయి అనమాట. అనుకూలంగా మనకు అమరావతికి మద్దతు తెలియతే చేస్తే నువ్వు మీ వైసీపీ తప్పితే అది కూడా 3 రాజధానులకు వ్యతిరేకంగా 3 ఎంపీలు మాత్రం వాకౌట్ చేశారు. అది పెద్ద ఘనత అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా సిగ్గు తెచ్చుకొని ఇంక జాగ్రత్తగా ఉంటారేమనంటే మీ వైఖరి అనేది మారటం లేదు. ఇక్కడ 550,000 ఎకరాలకే 1,00,000 కోట్లు కావాలి, ఇంకొక 50,000 కోట్లు తీసుకుంటున్నారు, దానికి 2,00,000 కోట్లు కావాలి. ఇది ఎక్కడి నుంచి తెస్తారు అంటున్నారు. ఎక్కడి నుంచి తెస్తారో ఫస్ట్ ఆల్రెడీ చూయించారు. మరి ఇవాళ నువ్వు ఎప్పుడైతే ఇక్కడ గవర్నమెంట్ మారంగానే నిధులు ఎట్టయితే అమరావతికి వచ్చినాయా, లేకపోతే హడ్కో కానీ మరి లేకపోతే ఈ వరల్డ్ బ్యాంకు, ఏషియన్ బ్యాంక్ వాళ్ళు ఎట్లా అయితే నిధులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారో అట్లానే నిధులు వస్తాయి. ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ అనేది ఉంది, ఆ ల్యాండ్ బ్యాంక్ను ఇది చేసేసి ఇక్కడ బాకీలు తీర్చడానికి సిద్ధంగానే ఉన్నారు. అమరావతిలో ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టే వాళ్ళు బాకీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ల్యాండ్ బ్యాంకే ఆ బాకీ తీర్చిద్ది. నీకు అమరావతి మీద సవతల్లి ప్రేమ మాత్రం ఇంకా చూపించాల్సిన అవసరం లేదయ్యా. నీది నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. ఇంకా మార్పు ఏమన్నా వచ్చింది అంటే 2 గంటల ప్రెస్ మీట్ పెట్టామన్నమాట. దానిలో ఉపయోగపడే మాట ఒక్కటన్నా ఉందా అంటే ఏమీ లేదు. ప్రతి ఒక్కటి నేను తీసుకొచ్చాను, లేకపోతే నా క్రెడిట్ స్టోరీ అని చెప్పి మాట్లాడటం జరుగుతుంది. క్రెడిట్ స్టోరీ పాపం తెచ్చినవన్నీ నీకంతేనయ్యా. అప్పటి నుంచి నడుచుకుంటా వస్తున్నాయి అనమాట. ఈ 5 ఏళ్ల నుంచి నువ్వు తెచ్చిన తర్వాత నడుచుకుంటా వచ్చి వాళ్ళు ఇక్కడ రీచ్ అయినాయి అనమాట. అందుకని అది కూడా నీకనతే. మరి అందుకని నువ్వు ఇంకా కూడా అమరావతి విషంగా ఇది మానుకుంటామేమోనని మేమైతే ఎదురు చూసాము. ఇవాళ ఆ పార్లమెంట్లోకి వాళ్ళు వెళ్తారు, ఏం చెబుతారో ఏం చేస్తారో అని వేచి చూసే ధోరణిలో మేము చేసాం. కానీ మీ వైఖరి అనేది మారలేదు. మీరు జన్మలో మీ పార్టీ బ్రతికున్నంత కాలం కూడా మీరు ఇక్కడ అధికారంలోకి రారు అని చెప్పేసి మాకు ఒకటి నిర్ధారణ అయితే అయ్యింది. ఇంకా మరోపక్క రాజ్యసభలో కూడా చట్టబద్ధ కల్పించేందుకు అవకాశాలు కనబడుతున్న నేపథ్యంలోని దీని గురించి రైతుల పోరాటం, మీ ఇబ్బందులు కావచ్చు, దాంతోపాటు అరెస్టుల పర్వం, నిరసనలకు సంబంధించి ఏమంటారు? మేము నిరసన అనేది అసలు మాకు నిరసన అనేది చేయటానికి కూడా ముందు అసలు ఎటువంటి ఇది లేదు. ఏదో ఆ రోజు భూములు ఇచ్చాము, మేము రోడ్ల మీదకి వెళ్ళాలి అని వెళ్ళటం కాకుండా అది ఒక దైవ సంకల్పం లాగా ఈ అమరావతిని నిలుపుకోవటానికి మా దైవ బలమే మమ్మల్ని ఆ రకంగా నడిపించిందని చెప్పి మేము అనుకుంటున్నాం. దేవతల రాజధాని అమరావతి అంటే దేవతల రాజధాని, దెయ్యాల రాజధాని అని మా మీద కామెంట్ చేశారు. దేవతల రాజధానిని నిరూపించుకోవడం కోసం ఇవాళ ఈ రకంగా అయితే అగ్నిపునీత అమరావతి అని చెప్పి అంటే ఇట్లా జరిగిందనమాట. మీరు ఎడారో శ్మశానమో ఏదో చేయాలని చెప్పి చూసారు. ఆ ఎడారి శ్మశానం
శ్మశానం కాకుండా దేవతలు నడయాడేటట్టుగా ఇక్కడ ఈ ప్రాంతం అయితే అభివృద్ధి చెందింది. మరి ఎటువంటి ప్లాట్లు కానీ ఏమీ ఇవ్వలేదు, ఏమీ చేయలేదని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు రోజుల్లో కూడా అమరావతిలో భూబకాసులు ఉన్నారు, దోచుకున్నారు, ఆ ల్యాండ్ అనేది కాపాడుకోవడానికి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, అది ఇది అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడారు. రకరకాల మాటలు మాట్లాడినప్పుడు గత 5 ఏళ్ళు మీరు ఏం చేశారు, ఇక్కడ జరిగిన ల్యాండ్ ఇదంతా చోరీ అంతా కూడా మీరు తీయకపోయారా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏ రకంగా అయితే మీరు చేసిన స్కాములు ఏ రకంగా అయితే బయట పెడుతుందో మీరు కూడా అట్టాగే బయట పెట్టినట్టే బాగుండేది. అట్ట కాకుండా ఒక అబద్ధం అయితే మాట్లాడతాను, నేను చేసిన అబద్ధమే ప్రజలందరూ నిజం అని నమ్మాలని చెప్పి నువ్వు ఒక మాట అనుకుంటున్నావు. ఆ నమ్మే పరిస్థితుల్లో అయితే ప్రజలు లేరు. నమ్మే పరిస్థితుల్లో ఉంటే నీకు ఇంకొక రకమైన తీర్పు వచ్చేది. అట్లా కాకుండా కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలి, నీకు తగిన బుద్ధి చెప్పాలని అనుకున్నారు కాబట్టే ఈ రకమైన తీర్పు ఇచ్చారు. ఇంకా మీ వైఖరి మారదు. మరి ఎక్కడ ఎప్పుడు ఏ దేనిలో కూడా రాజ్యాంగంలో ఎక్కడా కూడా రాజధాని అనేది లేదు. మరి అదంతా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టము, మేము పార్లమెంటులో లేదు, చేసే పని లేదని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రం 29 రాష్ట్రాలు ఉంటాయి భారతదేశంలో. 29 రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రానికి కలగని బాధ అనేది ఆంధ్రప్రదేశ్ కలిగింది కాబట్టి ఇవాళ ఏకపక్షంగా అక్కడ ఈ బిల్లు అనేది పెడితే ఏకపక్షంగా ఆమోదించడం జరిగిందనమాట. అందుకని చెప్పి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, పోరాటానికి సంబంధించి, ఎందుకంటే ఎన్నో అరెస్టులు దాంతోపాటు ఆందోళనలు కూడా జరిగిన పరిస్థితి ఉంది. అవి తలుచుకుంటే ప్రస్తుతం ఏమనుకుంటుంది, మీకు ఏమనిపిస్తుంది? మాకైతే చాలా బాధగా ఉందండి. పోయినసారి అట్లా అది తలుచుకుంటే బాధగా ఉంది. ఎందుకంటే 270 మంది రైతులు చనిపోయారు. మరి ఇప్పుడు వాళ్ళు అమరావతి వాళ్ళ ఇట్లా నోటెడ్ అయినప్పుడు చాలా సంతోషపడేవాళ్ళు. వాళ్ళు లేరని అయితే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మా కళ్ళ ముందు మా పక్కన ఉండేవాళ్ళే చనిపోయారు. ప్లస్ ఇప్పుడు వాళ్ళ కుటుంబం కూడా ఎట్లా ఉందో మరి పెద్ద ఇంటి పెద్ద లేనప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ కుటుంబం. ఆడవాళ్ళు కూడా చనిపోయారు. కూర్చొని మన పొలాలు పిల్లలకి ఇవ్వాల్సిన భూములన్నీ ఇట్లా ఇచ్చాం, మళ్ళీ నేను 30 ఏళ్ళు వస్తాను అంటున్నాడు ఈడే. అయితేగానే వాళ్ళు ఈడే వస్తాడమ్మా మనం ఏమైపోతామని చెప్పేసి చాలామంది ఏడ్చేవాళ్ళండి. నిజంగా శిబిరాల్లో కూర్చొని ఏడ్చేవాళ్ళు. ఎవరు గోళాళ్ళు బాధపడి ఇళ్లలో పిల్లలు ఉండాలి. ఓ పిల్ల అయితే పసిపిల్లని ఎత్తుకొని అమరావతి ఉన్నప్పుడు అమ్మాయి పెళ్ళి అయిందంట. కట్నం అంతని ఇచ్చారు. ఇప్పుడు అంత లేదు కదా, నువ్వు వెళ్ళిపోమ్మని పిల్లని ఎలగొట్టినవి ఉండయండి జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎన్ని కుటుంబాలు నాశనమైన ఈ అమరావతిలో మాకు తెలుసండి. నిజంగా ఎంతమంది పిల్లల్ని ఉసురు పోసుకున్నాడు, తల్లులు ఉసురు పోసుకున్నాడు. ఆ పిల్ల వచ్చి పసిపిల్లని వేసుకొచ్చి ఆ కాగితాలు ఇసిరి కొట్టింది మీడియా ముందే. కొత్తలో మేము ఉద్యమం చేసేటప్పుడు నన్ను తెల్లగొట్టాడు మా ఆయన. ఇప్పుడు రేట్లు లేవు అని అసలు ఏంది అమరావతి ఎట్టయిపోయి నేనేం చెయ్యాలని చెప్పి ఆ అమ్మాయి ఏడ్చింది. అలాంటి పరిస్థితి ఒక అమ్మాయి ఇంకా మీడియా ముందుకు చాలామంది రానివాళ్ళు ఎంతమందో. ఇవాళ మేము అందరం కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా వరకు సేఫ్ అయిపోయాం అనుకున్నాం. దీని గురించి కూడా పెద్దగా అప్పుడు ఆలోచించాలి. తీర్మానం అంటే తర్వాత మధ్యలో జగన్ సైలెంట్ ఆడు. జగన్ ప్రెస్ మీట్ పెట్టిన రోజుల్లో మాకు బాధ అనిపించేది. అయ్యో తీర్మానం పెడితే బాగుండని మళ్ళీ ఒకసారి మేము అనుకునేవాళ్ళం. మాకు తెలిసిన ప్రజాప్రతినిధులతో అనేవాళ్ళం, ఎమ్మెల్యేలతో కానీ ఎంపీ గారిని కలిసి ఏమండి ఇట్లా మళ్ళీ వచ్చి నేనే వస్తాను వాళ్ళందంతా వీళ్ళందంతా అంటున్నాండి వచ్చేస్తాడేమో ఏం చేయాలంటే లేదమ్మా పెడతారని తీర్మానం పెట్టారు. అది కూడా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. ఇప్పుడు పార్లమెంట్లో మరి ఎక్స్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ కూడా ఒప్పుకుంది. వాళ్ళ కేంద్రాన్ని బీజేపీకి ఎస్ పార్టీగా ఉంది. ఆ ఎన్డీఏ కూటమి వాళ్ళు ఒప్పుకోవడం ఒకంత అయితే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అమరావతి అని. ప్రాంతీయ పార్టీలు ఒప్పుకున్నాయి ఎన్నో కేంద్రాలు. నువ్వెందుకు ఒప్పుకోవట్లా? మీ ఎమ్మెల్యేలు బయటికి పోవటం ఏం పుట్టింది వాళ్ళకి? వాళ్ళు ఎందుకు బయటికి వెళ్ళాలి? మిథున్ రెడ్డి అసలు ఆ కామెంట్లు ఏంది? ఆ ప్లాట్లు మాకు ఎప్పుడో ఇచ్చేసాడండి. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి మా ప్లాట్లు పట్టాలు మా చేతిలో ఉండే, కాకపోతే రోడ్లు వేయలేదు కనుక ఇది ప్లాట్ అని చెట్లు అయ్యి ఉండి మీకు సరి చేసి ఇస్తా ఉన్నారు. మరి మా బ్యాడ్ లక్ అనుకోవాలి, ఆయన దురదృష్ట రాలా. అది కనుక ఆయన వస్తే తప్పకుండా అసలు ఒక రేంజ్లో ఇప్పుడైతే అమరావతి ఒక రేంజ్లో ఉండేది. ఈయన అంటున్నాడు 7 ఏళ్ళు ఏం చేశాడు చంద్రబాబు గారు అని. 7 ఏళ్ళుగా చంద్రబాబు గారి టైమే 1 సంవత్సరం అండి ఆయన అధికారంలో. అప్పుడు మా రాజధాని అన్నాక 18 to 19 ఆయన పనులకి ఇచ్చాడు. ఎందుకంటే కోర్టులో కేసులు వేసాడు. రాళ్ల రామకృష్ణారెడ్డి అండి వాళ్ళ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళతో వేసి ఏ పని చేయనీళ్ళు. ఇటు పక్క అసలు ఈ ప్రాంతంలో ఏ పని చేయనీళ్ళ. నీళ్ళల్లో పోతున్నాయి, కుంగిపోతున్నాయి, అయిపోతున్నాయి నీళ్ళ. 18 కల్లా ఆయన కోర్టు క్లియరెన్స్ తెచ్చుకొని 18 to 19 6,000 కోట్లు పెట్టుబడితే టక్ 1 సంవత్సరంలోనే అవన్నీ పనులు చేశారు. ఇప్పుడు మేము అనుకుంటున్నాం అంత ఫాస్ట్గా ఇంకా జరగట్లేదు.
జరగట్లేదు ఇక్కడ పనులని మేము అనుకుంటున్నాం. అంత ఫాస్ట్గా సంవత్సరంలోనే అవన్నీ చేశారు, ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా జరగట్లేదు పనులు అనుకుంటున్నాం. చాలా ఫాస్ట్గా చేశారండి. ఆయనకి ఇచ్చింది 3వ ఏడే బాబు గారు నిజంగా పనులు మొదలుపెట్టి. అవన్నీ కూడా మీ కోర్టులతో మీతోనే సరిపోయింది ఆయన శోభ. మళ్ళీ నువ్వు 5 ఏళ్ళు వచ్చి నాశనం చేసావు. మళ్ళీ తట్ట ఎక్కడ ఉందా బొట్ట ఎక్కడ ఉందా, మరి అవన్నీ ఇంజనీర్లను పిలిచి అవన్నీ కూడా పని కొత్త పని ఎంత టైం పడుతుందండి? ఇవాళ చెబుతాడు వచ్చి ఇదే రాజ్యాంగం ఆడబోయే పని లేదు, ఏడా తీర్మానం చేసుకొని ఏడా ఆమోదించుకోవచ్చు అంటే, మరి నువ్వు విశాఖపట్నం ఎందుకు చేయలే ఆ పని? నువ్వు 5 ఏళ్ళలో నువ్వే తీర్మానం చేసుకొని నువ్వే ఆమోదించుకోపోయా. ఇంకా ఇద్దరిని లాగితే నీకు ఉండదు ప్రతిపక్షం కూడా. నా ఇద్దరిని కూడా లాక్కొని ఆ పని చేయిపోయావు 5 ఏళ్ళలో. మేము ఎందుకు కూర్చున్న ఊరికి టైం పాస్ చేశాడండి. ఆయనకి నిజంగా రాష్ట్రానికి ఏదో చేద్దామని ముఖ్యమంత్రి రావాల, ఆయన కేసులు చూసుకోవడానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకే 11 ఏళ్ళు బెయిల్ ఎవరన్నా తిరుగుతున్నారండి? ఎవడన్నా అసలు మన దేశంలో ఏ మనిషి అన్న 11 ఏళ్ళు బెయిల్ మీద తిరిగే వాళ్ళు ఉండారా? మన రాష్ట్రంలో చూడండి ఎవరన్నా ఉండారా? జగన్మోహన్ రెడ్డి తప్పితే పట్టుకుపోతారు కానీ రోజులు బెయిల్. నువ్వు కోర్టుకి వెళ్ళటం అయ్యి రావట్లే. ఈ రాజ్యాంగంలోనంట లేదంట, ఏది చట్టమే లేదంట రాజధాని అని, అసలు ఎక్కడా కూడా లేదంట. మరి నువ్వు సచివాలయాలు పెట్టావుగా, అది ఉందా రాజ్యాంగంలో? మరి నువ్వు పెట్టావుగా వాలంటీర్లను పెట్టావుగా, వాటిని పెట్టమని ఉందా రాజ్యాంగంలో? అవన్నీ నువ్వు రాజ్యాంగాన్ని ఫాలో చేసావా? రాజ్యాంగంలో రాజధాని లేదు, సోకాల్డ్ రాజధానికి అన్ని మాటలు. రాజధానులు ఎక్కడ పూలింగ్ ఇవ్వాల ప్రపంచంలో? మేమే ఇచ్చాం 29,000 మంది రైతులు, మా వెనక 1,50,000 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు 29. మరి మేమందరం ఏమైపోవాలి చెప్పు? ఏమైపోవాలి? నువ్వు రాజ్యాంగం లేదని తీసేస్తావు, మేమేమైపోవాలి? తీసుకునేటప్పుడు చేయాలి నువ్వు ఆ పనులు. ఇవాళ పెట్టిన ప్రెస్ మీట్లో అప్పుడు పెట్టాలి నువ్వు. మేము ఇచ్చేటప్పుడు ఇవాళ పెట్టినట్టు నువ్వు ధర్నాలు చేయాలి రోడ్లెక్కి. ఇవ్వటానికి ఇల్లేదు, నేను ఊరుకోను, అప్పుడు మరి రాజ్యాంగం నేను వస్తే తీసేస్తానని నువ్వు అప్పుడు చెప్పాలయ్యా. చదివితే ఊరుకోవాలి మేల్కొని ఇళ్లలో కూర్చునేవాళ్ళు. అప్పుడంతా మానేసి నేను 28 వచ్చి పెట్టపోయి ఇదే ప్రెస్ మీట్లో మాటలు తీర్మానం మీద సూచనలు సలహాలు 28 ఇయ్యిపోయా వచ్చి అసెంబ్లీకి బాగుండేది కదా. మీ 11 మంది వచ్చి 11 రోజులు 22 నిమిషాలు లేదా 11 ఒక అరగంట కేటాయించుకొని మాట్లాడుకోపోయారు మీరు ఇవన్నీ. అప్పుడు ఎందుకు మాట్లాడలా నువ్వు? ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏదో జరిగిపోతుందో వాళ్ళు ఆమోదిత నీకు తెలుసు, ఇది మా అమ్మ అనేది తెలుసు అండి ఆయనకి. వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. అమిత్ షా గారు ఎప్పుడో మాట ఇచ్చారు ఇస్తాను మీకు ఆమోదం చేస్తాను. ఆయనకు తెలిసి ఇది మా అమ్మ అనే మనం ఒప్పుకోపోయిన జరిగిద్దని ఇవాళ వచ్చి ఒక మాట మాట్లాడాలని చెప్పి ప్రెస్ మీట్ 1 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని తిట్టి అవినీతి చేసి 1,00,000 కోట్లు వాళ్ళ 68,000 కోట్లు వచ్చినాయి పెట్టుబడులు. ఏడు నుంచి వచ్చినాయి మరి? 1,00,000 కోట్లు ఏడ తెస్తాడన్న వచ్చినాయి. ఇప్పుడు 1,00,000 కోట్ల దగ్గరలో పడ్డారు, పెట్టుబడులు తెస్తున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అమరావతికి 1,00,000 కోట్లు పెట్టాలి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ నేషనల్ హైవే కారిడార్లోని పక్కన అమరావతి అంటే రాజధాని పెడితే బాగుంటుంది, ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా అవసరం ఉండదు అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి అంటారు. దానికి అక్కడ మాత్రం పెట్టే పని లేదండి. పెట్టుబడులు ఆడ కట్టాలిగా, లేకపోతే ఈయన ఒక 2 ఎకరాలు తీసుకొని ఒక ఇల్లు కట్టుకొని కూర్చుంటాడేమో ఇదే రాజధాని అని. ఆయన అయితే అదే పని చేస్తాడు, ఇదే రాజధాని అంటాడు. రేపు నిజంగా ఆయన కనుక మళ్ళీ వస్తేనండి ఈ 5 ఏళ్ళు ఆయన ఉంటే ఇదంతా ఎత్తేసేవాడు. ప్రస్తుతానికి విశాఖపట్నం పోయినా పాపైనా తాడాపల్లిలో కూర్చునేవాడు పోయి, దాంట్లోనే ఒక గదిలో అసెంబ్లీ పెట్టేవాడు, ఓ పక్కన సెక్రటేరియట్ పెట్టాడు, ఓ పక్కన ఆయన కూర్చునేవాడు. ఇదే రాజధాని అనేవాడు. తప్పకుండా అలాంటి పనులు చేస్తాడు. అట్లాంటి బుద్ధి ఉంది ఆయనకి. అట్లా ఏది కూడా ముందుకి వెనక్కి బానినాడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ మీద ఇష్టం లేని ఏకైక వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. ఆయనకి అసలు ఆంధ్రప్రదేశ్ ఇష్టం లేదు. అమరావతిని ముసలకన్నీళ్ళు ఇదేదో పోతుందని కాదు, పోలవరం చేయపోయా అదెందుకు ఆపా నువ్వు? అది ఆపావు, అది కూడా చేయి. నీకంటే ఎక్కడ ఏది అభివృద్ధి జరగకూడదు ఆంధ్రప్రదేశ్లో. రైతుకి ఒక ఆయకట్టు తడవకూడదు, ఏ రైతులకు కూడా పొలాలు తడవకూడదు, ఎవరు కూడా సుఖంగా ఉండకూడదు. నేను నా వ్యాపారాలు ఉన్నంత వరకు దోచుకోవటం ఇదే పక్కీలో. లేకపోతేనే కోర్టుకి వెళ్లకుండా ఈ పదవిని అడ్డం పెట్టి నేను వస్తే అన్ని లక్షలు ఖర్చు అవుతుంది, ఇన్ని లక్షలు ఖర్చు అవుతుంది, నేను రాలేనని కోర్టులకి మెసేజ్లు పంపటం. ఈ తప్పి ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు మెచ్యూరిటీ లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉండారంటే ఈయనేనండి. ఇప్పుడు నిజంగా మెచ్యూరిటీ ఉంటే నువ్వు నేను 28 వచ్చి ఈ సూచనలు సలహాలు అక్కడ ఇచ్చి అక్కడ ఇంకేదన్నా మాకు ఇబ్బంది కలిగేది ఏదన్నా అందులో ఉంటే నువ్వు మాట్లాడేవాడు. అమరావతి ఒకటే డెవలప్ అవుతుంది, రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు అభివృద్ధి చేయట్లేదు అనే ఒక ప్రచారం తీసుకెళ్తున్నారు. దానికి ఏమంటారు? అమరావతి ఒకటి ఈయన కళ్ళు పోయినాయి అండి. వీళ్ళు ఎందుకు వేస్తున్నారు? 90 పైసలకి ఎకరం ఇత్తనాన్ని కోర్టుకి కట్టేశారు. మరి అది ఎక్కడ డెవలప్ అవుతుంది? అది ఇచ్చిన 90 పైసలకి ఎకరం ఇచ్చింది ఎక్కడ అవుతుంది? అది విశాఖపట్నం. ఉత్తరాంధ్రకి వాళ్ళ విమానాశ్రయం వచ్చింది, అది ఎంతదండి?
అది ఎంత మానాశ్రయం. ఎక్కడ ఆయన డెవలప్ చేయాలా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అంటున్నారని చెప్పేసి ఇవాళ రాయలసీమ మొత్తం ఇండస్ట్రియల్ పార్క్ అయిపోతుందండి. మనం చూస్తున్నాం పార్క్, సోలార్ పార్క్ కానీ మరి శ్రీ సిటీ గతంలోనే ఆయన ముఖ్యమంత్రికి ఇట్లా అంటున్నారని ఆయన అన్నీ అక్కడే పెట్టించాడు. అవన్నీ కూడా ప్రజెంట్ కియో ఎంత పెద్దది, నీ పుణ్యం అంట మిగిలిన అయ్యో పెడతామన్నవి కూడా వాళ్ళు పక్క రాష్ట్రాల్లో పోయి వచ్చారు. పాపం నీకు దండం పెట్టి ఈ దండాలు పెట్టారు, వదిలే బాబు మేము పోతామని. నీ దెబ్బకి నీ ఎంపీ దెబ్బకి తట్టుకోలేక ఆడి నుంచి పోయారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయన నిజం మాట అంటే ఇంక అమరావతిలోనే తక్కువ వస్తున్నాయండి. మేము ఇంక అమరావతిలో ఇక్కడ మాకు అనుకున్న సిఆర్డీఏలు అది చేస్తే చాలు మేము అనుకుంటున్నాం. రాష్ట్రంలో ఎక్కడ అయినా సరే మొత్తం డెవలప్ వాళ్ళు అన్నీ తీసుకొస్తున్నారు. వాళ్ళు నిజం మాట ఎక్కువ ఈ విశాఖపట్నంలోనే పెడుతున్నారు కంపెనీలు. మనం చూస్తే మన పిల్లలు ఎక్కడుండ, ఆంధ్రాలో పిల్లలు ఎక్కడుండ ఆంధ్రాలో సెటిల్ అయితే బాగుండు అనుకుంటాం. కానీ హైదరాబాదు, చెన్నయ్యో, బెంగళూరు వెళ్ళాలి మేము అనుకోవట్లేదు. విశాఖపట్నంలో ఉండ మాకు సంతోషమే. అదే రాయలసీమలో ఎక్కడ పెట్టినా కూడా వెళ్ళి పనులు ఏ పని ఎవరికి ఉంటే వాళ్ళ పెట్టి వెళ్తారండి దీన్ని బట్టి. కాబట్టి వీళ్ళు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు చంద్రబాబు గారు ఎక్కడైనా ఇప్పుడు ఆయన దృష్టిలో పెట్టుకొని అన్ని సార్లు పెడుతున్నారు. ఎక్కడా కూడా ఇది ఇక్కడే డెవలప్ అవ్వాలని పెడతలేదండి. ఎన్నిసార్లు ఇవాళ కుప్పంలో నీళ్ళు ఎందుకు ఇచ్చారు? ఆయన కుప్పానికి నీళ్ళు ఇచ్చారు. మరి ఉత్తరాంధ్రలో ఎన్ని పెడుతున్నారు? ఇవాళ మనం అటు పోతే ఇవాళ వాళ్ళకి రైల్వే ప్రాజెక్ట్ ఇవన్నీ నువ్వు ఉన్నప్పుడు నువ్వు అసలు మోడీ నువ్వు ఎంత బాగుండేవాళ్ళు. మరి మోడీ గారు నిన్ను సంకన ఎత్తుకున్నాడు నిజం మాట అంటే. అలాంటప్పుడు అదే చేయలేకపోయావు నువ్వు. ఆంధ్ర రాష్ట్రానికి ఏది తేలేకపోయావు. ఒక్కటి తెచ్చా అండి తేపోతేలే. మరి వెనకబడి నాటికే నాటి నిధులు ఇచ్చారు. అయ్యన్న అడిగావు నువ్వు వచ్చినాక? మరి ఉత్తరాంధ్రకి ఇచ్చారండి బాబు గారు ఉన్నప్పుడు, అవి కొంత ఇచ్చారు. ఇంకా ఇవ్వమని నువ్వేమన్నా అడిగావు? మరి ఇవ్వండి అండి నేను డెవలప్ చేస్తాను. ఇంకా నీ ముసలికాన్ని నీరు ఎందుకు? వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఎవరికి ఇష్టం లేదండి. ఎరసి బాబు గారు ఇట్లాంటి ఇవన్నీ చేస్తే మళ్ళీ బాబు గారు అధికారంలోకి వస్తాడేమోనని ఇవన్నీ కప్పిపుచ్చటానికి ఇలాంటప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టాడు. ప్రెస్ మీట్ 2 గంటలు పెట్టినా ఇని ఏది చేసినా కూడా ఎంతసేడు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు ఇదంతా దోసుకుంటున్నాడు అన్న మాట తప్పితే ఆ ప్రాజెక్ట్ ఎట్ట మరి వచ్చినాడు నేను వస్తానులే నేను చేస్తాను 28 వస్తే బాగుండేది కదా, నీ ఉందాతాను నువ్వు కాపాడుకున్నట్టు ఉండేది. అది రాలేదు నువ్వు. కాబట్టి అది నీ విఘ్నతకు వదిలేస్తున్నావు. ఎప్పుడైనా సరే ఈయనకండి జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరు అంటే ఇష్టం, హైదరాబాద్ అంటే ఇష్టం. ప్రజెంట్ హైదరాబాద్ కూడా ఇష్టం లేదులేండి పాపం. వాళ్ళ అన్న సోదరుడు వైసీ కేసీఆర్ ఇద్దరు కూడా మూలన కూర్చున్నారు. వాళ్ళు ఇష్టం లేదు. ఇప్పుడు బెంగళూరు వెళ్ళి పడుకుంటున్నాడు. ఏమన్నా లావాదేవీలు ఉంటే చూద్దాంలే అక్కడి నుంచి ఏదన్నా జరుపుకుందాం అని చెప్పి అక్కడ మన 28 కూడా ఆడకే పోయాడని చెప్పుకుంటున్నారు జనం. నువ్వు ఆంధ్ర కాదని నువ్వు ఎట్ట తిరిగినా ఆంధ్రాలో రైతులు ఈసారి సింగిల్ డిజిట్కి ఇదంతా చూసిన తర్వాత అండి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇన్ని సింగిల్ డిజిట్ పరిమితం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి మరోసారి మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అమరావతిలోని పెద్ద ఎత్తున అవినీతి జరిగిద్దని, దీన్ని ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతంలోని రాజధానిగా ప్రకటించాలంటూ కామెంట్ చేస్తున్నారు. దానికి ఏమంటారు? అసలు వాగ్దానాలు చేయటం కదండి, ఇష్టం చెమ్ముతున్నారు. అమరావతి మీద ఇష్టం, గతంలో కంటే ఎక్కువ ఇష్టం చెమ్మాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పెద్ద పెద్ద నగరాలు చేయాలంటాడు. మరి ఆయన 5 సంవత్సరాలు ఏం చేశాడు? ఇక్కడ చిట్టడివి చేశాడు మొత్తాన్ని, రాజధాని మొత్తాన్ని. మేము భూములు ఇస్తే మమ్మల్ని ఆయన ఏమంటున్నాడు, మిథున్ రెడ్డి ఏమంటున్నాడండి పార్లమెంట్లో, మరి మాకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదంటున్నాడు. ఇవ్వలేదా? వచ్చి చూడాలండి. గతంలో కూడా చెప్పాం మేము, ఇక్కడ ఏం కట్టుబడి లేవంటే అంతా గ్రాఫిక్స్ అంటే వచ్చి దూకండ్రా బాబు అన్నాం. ఎవడు అక్కడ రాలా దూకటానికి. మరి ఇక్కడ ఇవాళ ఇంత డెవలప్ జరుగుతుంటే ఈ డెవలపర్ కూడా చూసి వారవలేక మరి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇష్టానుసారం అబద్ధాలు మాట్లాడి అబద్ధాలు పుట్టలాగా తయారయ్యాడు. ఇది మాత్రం క్షమించదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం బాగా ఇదైపోతాడు. ఎప్పటికీ కూడా ఆయన మళ్ళీ తెరపైకి మాత్రం రాడు. ఇది వాస్తవం. 111 సీట్లు కూడా ఒకటి కూడా తీసేసి 1 సీటుకే పరిమితం చేస్తారు. అది కూడా పులివెందులు ఉండదంటున్నారు. ఇక ఆయన గెలుపు అనేది లేదు. ఎమ్మెల్యేగా కూడా ఉండడండి. వాస్తవం చెబుతున్నాను గాలిబ్ గారు. మా రాష్ట్ర రాజధాని గురించి వాళ్ళు భలే పలుకులు. 3 ఎంపీలతోటి ఆయన బాయ్కట్ చేయించాడంటే అక్కడ ఏమన్నా ఇల్లు ఉందండి? మేము ఏం చెప్పాడు, మా ఠాకూర్ గారు ఏం చెప్పాడు, కాంగ్రెస్ ఎంపీ, మరి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అదే అమరావతి అని చెప్పాడు కదా. మరి అప్పటికైనా మీరు సిగ్గు తెలుసుకోవాలిగా. మీరు ఈ రాష్ట్ర ఎంపీలు 3 మరి చెప్పాలిగా మీరు. మరి మిథున్ రెడ్డి ఏం చెప్పాడు, లేనిపోయి సృష్టించి ఎక్కడెక్కడో డబ్బు తీసుకొచ్చి లక్షల కోట్లు. ఇప్పుడు మనం చేలో పైరేయాలంటే డబ్బులు పెట్టాలిగా, పెట్టుబడి పెట్టాలా. తర్వాత వచ్చి పలసాయి తింటాం. అట్నే రేపు రాజధానికి ఇప్పుడు పెట్టుబడి పెడతారు. రేపు దాంట్లో వచ్చే పలసాయి రాష్ట్ర 13 జిల్లాలకు అప్పచెప్పరా? మా ఒక్కడ ఇక్కడే 29 గ్రామాలకే పెడతారేమండే. ఇది తెలుసుకొని మాట్లాడాలా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, మిథున్ రెడ్డి మాట్లాడినా, సిద్దిరి అప్పలరాజు మాట్లాడినా, బొత్స సత్యనారాయణ సీనియర్ మంత్రి మాట్లాడినా వీళ్ళందరూ తెలుసుకొని మాట్లాడాలండి. అంతే తప్ప
దారి తప్పుడు మాటలు, దారి తప్పుడు వ్యవహారాలు మాట్లాడకూడదు ఏ రాజకీయ నాయకుడైనా సరే. అంటే నువ్వు కూడా అమరావతిలోని మీరు కూడా చాలా పోరాటం చేశారు, గతంలో ఇబ్బంది పడలేదు. ఎందుకంటే ప్రస్తుతం అమరావతి ఏకైక రాజధానిగా కేంద్రం ప్రకటించబోతుంది, గెజిట్ కూడా రాబోతుంది. ఈ తరుణంలోని మీ ఇబ్బందుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మా ఇబ్బందులు నుంచి మేము చాలా ఇబ్బందులు పడ్డానండి. నేను 45 రోజులు జైల్లో పెట్టారు, బేడీలు వేశారు, నన్ను ఎన్నో ఊళ్ళు తిప్పినా కానీ అవన్నీ మర్చిపోయామండి. ఈరోజు మేము పడ్డ కష్టానికి ఈ రాజధాని ఆ రోజు చెప్పాను నేను 2019 17వ తారీఖు డిసెంబర్ 17వ తారీఖు నాడే చెప్పా ఈ రాజధాని ఎవడో ఇంచు కూడా కదిలిస్తలేడని. నేను కాంగ్రెస్ వాదిగానే చెప్పా, ఆ రోజుకి అదే చెప్పా, ఈ రోజుకి అదే చెబుతాను. నేను ఎవడి వల్ల కాదు ఈ రాజధాని కదిలియటం. ఆ రోజు కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు హైకోర్టులో రిట్ వేశారు. ఏమనేశారు? రాష్ట్రానికి సంబంధించిన ఎన్ని రాజధానులైనా పెట్టుకోవచ్చు అని ఆ రోజు చెప్పా. రాజధాని ఎవరు కదిలించలేరు, కేంద్ర గవర్నమెంట్ కాదు, రాష్ట్ర గవర్నమెంట్ కాదు, ఎవరు ఏం చేయలేరని చెప్పా. ఎన్నో రకాలుగా యాసాలు వేశారు వీళ్ళు. మరి శ్మశానం అన్నారు, మరి ముంపు ప్రాంతం అన్నారు, అయ్యన్నారు ఇయ్యన్నారు, లేనిపోయిన అబద్ధాలన్నీ ఆడారు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వాడికి ఇక పుట్టగతులనే రాజకీయాల్లో పుట్టగతులు లేవండి. ఆయన స్క్రిప్ట్ చూసి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి రాసిస్తేనో ఎవరన్నా నీ బొడ్డాడు నా బొడ్డాడు రాసిస్తే చదవడం తప్పితే ఆయన రాజ్యాంగం తెలియదు, రాజ్యాంగ విలువలు తెలియదు, ప్రజలంటే తెలియదు, ప్రజల మనోభావాలు తెలియదు. అసలు ఆయన ప్రజాప్రతినిధే కాదు ఈ రాష్ట్రానికి. నేను చెప్పాలంటే ఒకటే మాట గాలిబు గారు, అంటే సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది, భారీ మొత్తంలోని లక్షల కోట్ల అవినీతి చేస్తున్నారనే కామెంట్స్ కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు. అవినీతి చేసింది నువ్వు, చంద్రబాబు నాయుడు చేయలా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు చేయలేదు, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు చేయలా. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది, అప్పుల పాలు చేసింది నువ్వు. బట్టలు నొక్కుతున్నానని అందుకనే నీకు ఆ మాటలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గతంలో కూడా పరిపాలించాడు 14 సంవత్సరాలు. ఎక్కడ లూటింగ్ చేయాలి ఆయన. నీలాగా దుశ్చర్యలు చేయాలా, దుశ్చర్యలు పాల్పడాల. నువ్వు దోసు తింద నువ్వు. నీ ప్యాలెస్కి ఎంత పెట్టుబడి పెట్టుకున్నామా రాష్ట్ర సొమ్ము 10 లక్షల కోట్లు ఏం చేశా? అది తప్పితే నాయస్టీలు నా మైనార్టీలు అంటావు. మరి ఆ డాక్టర్ ఈయన ఎందుకు చచ్చిపోయాడు? 3 మాస్కులు అందుకని ఆయన చంపేశారుగా వైజాగ్లో. మరి అట్నే ఏది జరిగినా నీ ప్రభుత్వంలోనే దుర్మార్గాలు జరిగినాయి. అంత దుష్టపన్నాగలు పడినావు, నువ్వు చేయాల్సినంత చేశావు. ఈ రాష్ట్రాన్ని ఇయ్యాటగానే మీరు సిగ్గు తెచ్చుకోండి. 29 రాష్ట్రాల వాళ్ళు మీరు పార్లమెంట్లో మీ ఇష్టానుసారం మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు. జేవురుమాలను అడ్డం పెట్టి మీరు గమనించలేదా? నేను గమనిస్తూనే ఉన్నా. జేవురుమాలను అడ్డం పెట్టి ఆడవాళ్ళు కూడా నవ్వుకుంటున్నారా పార్లమెంట్లో మీరు మాట్లాడే భాషకి? మిథున్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు అక్కడ పెద్ద చదువు చదివావు. నువ్వు మాట్లాడినవన్నీ వక్రీకరణ భాష ఇవాళ మాట్లాడింది పార్లమెంట్లో. నీ భాషని దాంట్లో రికార్డులో కూడా ఎక్కిస్తారు నాకు తెలిసి. మొత్తం తప్పించుంటారు. మిథున్ రెడ్డి సిగ్గు తెలుసుకొని మాట్లాడుతూ నేర్చుకోండి. ఇది అమరావతి రైతులు మాత్రం తీవ్ర స్థాయిలోని వైసీపీ మీద విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే అమరావతికి చట్టబద్ధత కల్పించే సమయంలోని కావాలని చెప్పి అమరావతి మీద మరోసారి విషం జల్లుతున్నారు అనేది కూడా తీవ్ర స్థాయిలోని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమరావతి రైతులు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ చాన్, City 24/7 అమరావతి.